హ్యాపీ బర్త్డే అమ్ములు. మా చెల్లి బర్త్డే అయిపోయి చాలా డేస్ అయినా ఈ వ్లాగ్ అప్లోడ్ చేయడానికి స్పెషల్ రీజన్ ఉంది. చెల్లి బర్త్డే మార్నింగే లేచి టెంపుల్కి వెళ్ళింది. బర్త్డే అంటే కేక్స్ ఫొటోస్ కన్నా తనకి ఫస్ట్ దేవుడి దర్శనం ఇంపార్టెంట్ కదా. టెంపుల్ నుంచి వచ్చాక అమ్మ టేస్టీగా పులిహోర చేసింది. అందరం కలిసి ప్యాకెట్స్ ప్రిపేర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేద్దామని బయటికి వెళ్ళాం. కానీ ఆ రోజు ఎండ మాత్రం మామూలుగా లేదు. బయట నిలబడటమే కష్టం అనిపించింది, అంత హీట్. అప్పుడే రోడ్డు మీద ఒక అమ్మ కనిపించింది. పాపం తనకి చెప్పులు కూడా లేవు. ఆ బాయిలింగ్ రోడ్డు మీద కాళ్ళకి క్లాత్స్ కట్టుకొని నడుస్తుంది. ఆ సీన్ చూసాక ఒక్కసారిగా మైండ్ సైలెన్స్ అయిపోయింది. మనం అనుకున్న పనిలో టైంకి జరగపోతేనే లైఫ్ అయిపోయిందన్న రేంజ్లో ఫుల్ డిప్రెస్ అయిపోతాం. కానీ బయట చాలా మంది మంచి ఫుడ్, ప్రాపర్ డ్రెస్, ఒక సేఫ్ హోమ్ కోసం డైలీ స్ట్రగుల్ చేస్తున్నారు. అప్పుడు నాకు అర్థమైంది, మన ప్రాబ్లమ్స్ పెద్దవి అనిపించినా ఇంకొకరి లైఫ్తో కంపేర్ చేస్తే మన దగ్గర చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయని. సో ఈ బర్త్డే వ్లాగ్ని మెమొరీస్ కోసం కాదు, లైఫ్లో ఉన్న స్మాల్ థింగ్స్ని కూడా థ్యాంక్ఫుల్గా ఉండాలని అప్లోడ్ చేస్తున్నా. సమ్ టైమ్స్ లైఫ్ మనకి సెలబ్రేషన్స్ కన్నా గ్రాటిట్యూడ్ నేర్పిస్తుంది కదా.